30 సంవత్సరాల వర్గీకరణ పోరాటంలో విజయం సాధించినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 13వ తారీఖు నాడు హైదరాబాద్కు రాబోతున్నారు. దీనికి సంబంధించి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఇప్పుడు 13 తారీఖు నాడు తీసుకుపోయే కార్యాచరణలు ఎలా ఉండబోతుందన్న? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం దేశవ్యాప్తంగా దాదాపు 3 దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం జరిగింది. ఈ అలుపెరగని పోరాటానికి పరిష్కారంగా ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ తీర్పునిచ్చింది. ఆ తీర్పు ద్వారా ఈ సుదీర్ఘకాల ఆకాంక్ష నెరవేరడంతో పాటు ఈ ధర్మమైన పోరాటంలో మాదిగలు విజయం సాధించడం జరిగింది. ఈ విజయానికి ప్రధాన కారకుడు, ఈ విజయానికి మూల పురుషుడు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు. మరి 1 కోటి మంది ఆకాంక్షలను భుజాలకు ఎత్తుకొని దేశవ్యాప్తంగా ఒక పెద్ద పోరాటం నడిపించి ఆ పోరాటాన్ని విజయ తీరాలు చేసి ఇవాళ మాదిగ జాతి ప్రజలకు ఎనలేని సంతోషాన్ని తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఒక చారిత్రక విజయంతో ఢిల్లీ నగరం నుండి హైదరాబాద్కు ఆగస్టు 13వ తారీఖున రాబోతున్నారు. కాబట్టి ఆగస్టు 11న హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టబోతున్న సందర్భంగా మాదిగ ప్రజలందరూ డప్పు చప్పులతో ఘనస్వాగతం పలకడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్టు 11న మందకృష్ణ మాదిగ గారికి ఘనస్వాగతం పలకడం కోసం ఈ హైదరాబాద్ నగరంలో ఒక భారీ ప్రదర్శనను మేము నిర్వహించబోతున్నాం. ఆ ప్రదర్శన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా కానీ లేదా బేగంపేట ఎయిర్పోర్ట్ కేంద్రం కానీ ఈ ప్రదర్శన మొదలవుతుంది. ఈ ప్రదర్శనలో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో వేలాది డప్పులు పాల్గొంటాయి. వేలాది మంది మాదిగ మహిళలు, తల్లులు, అక్కలు వాళ్ళు కూడా కోలాటాల ద్వారా పాల్గొంటారు. అలాగే మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ ర్యాలీ సికింద్రాబాద్ కేంద్రంగా కానీ బేగంపేటంగా కానీ ప్రారంభమై అక్కడ నుండి ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. ట్యాంక్ బండ్ మీదుగా కొనసాగి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంటుంది. ఆ మహానీయుడైన అంబేద్కర్కి విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి ర్యాలీ కొనసాగి బషీర్బాగ్ చౌరస్తాలో ఉన్నటువంటి బాబు జగ్జీవనరామ్ గారి విగ్రహాన్ని వద్ద చేరుకుంటుంది. బాబు జగ్జీవనరామ్ గారి విగ్రహం వద్ద ఆ మహానీయుడికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ గారు నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మందకృష్ణ మాదిగ గారు ఉపన్యాసం చేస్తారు. మళ్ళీ అక్కడి నుండి ర్యాలీ తిరిగి అంబర్పేటలో మందకృష్ణ మాదిగ గారి స్వగ్రామం వరకు ఇల్లు వరకు స్వగృహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ జరగనంత కనీ విని ఎరగని రీతిలో ఈ ర్యాలీని మేము నిర్వహించడం కోసం ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రతి గ్రామం నుండి మందకృష్ణ మాదిగ గారి స్వాగతం పలకడం కోసం మాదిగ ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ రాగడానికి రాబోతున్నారు. ఈ వర్గీకరణ అనేది కేవలం మందకృష్ణ వల్లనే రాలేదు, ఇంకా చాలా సంఘాల వల్ల చాలా సంఘాలు పాల్గొన్నాయి దాంట్లో అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. వివిధ సంఘాల వర్గీకరణ సాధ్యం కావడానికి 100% మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలం. దీంట్లో వేరే అభిప్రాయం ఏమాత్రం లేదు. ఇవాళ మాదిగ ప్రజలు కానీ లేదా ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా పరిశీలిస్తున్నట్టు అన్ని వర్గాల ప్రజలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పటికే వాళ్ళ వ్యాఖ్యానాల్లో లేదా వాళ్ళ విశ్లేషణలో వాళ్ళ రచనల్లో వాళ్ళు మాట్లాడుతున్న అనేక విషయాల్లో ఇది 100% మందకృష్ణ మాదిగ గారి పోరాటం వల్ల జరిగిందనే విషయం స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. కొంతమంది స్వార్థపరులు పాలకులకు అమ్ముడుపోయి, పదవులకు అమ్ముడుపోయి, లొంగిపోయి, ఉద్యమం నుండి పిరికివాళ్ళుగా పారిపోయిన వాళ్ళు ఈ విజయాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. సుప్రీంకోర్టు ద్వారా మాదిగ ప్రజలకు మందకృష్ణ మాదిగ అందించిన విజయాన్ని చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది. కాబట్టి వాళ్ళు అసూయతో, ఈర్ష్యతో ఇవాళ మందకృష్ణ మాదిగ గారు సాధించిన విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్ల మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం జరిగిన ఈ పోరాటం ఇది కృష్ణ మాదిగ గారి వల్ల జరిగిందని చెప్పడానికి వాళ్ళ మనసులో ఎక్కడో ఒక సంశయం ఉన్నది. అది వాళ్ళ స్వార్థం, వాళ్ళ స్వార్థపు ఆలోచనలు వల్లనే అది అవుతుందని మేము భావిస్తున్నాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది 100% మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సాధించబడ్డ విజయం. ఈ విజయం మందకృష్ణ మాదిగ గారికి చెందుతుంది. ఈ వర్గీకరణ విషయానికి వస్తే మళ్ళీ మాల సామాజిక వర్గ వ్యక్తులు హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. మళ్ళీ ఇంతకుముందుకు లెక్క 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఆ వర్గీకరణ అమల్లో ఉన్నది. మళ్ళీ అలాగే మళ్ళీ ఎట్లా పోయిందో మళ్ళీ అట్లా పోయే ఛాన్స్ ఏమైనా ఉంటుంది అంటారా? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకోవడం కోసం ఈ ఉద్యమం ప్రారంభమైన నుండి నేటి వరకు ఈ 30 సంవత్సరాలుగా మాల సోదరులు అనేక ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. మేము మొత్తం మాల జాతిని అని అనడం లేదు, కానీ మాల కులస్తుల్లో ఉన్న కొంతమంది స్వార్థపరులు, కొంతమంది దోపిడీ స్వభావం కలిగిన వాళ్ళు మాత్రమే వర్గీకరణ అడ్డు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఇప్పటివరకు ఎక్కడ నిలబడ్డ సందర్భం మనకు స్పష్టంగా కనబడతలేదు. వాళ్ళు 2004లో ఒక దురాశతో, ఒక దుర్బుద్ధితో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ రద్దు చేయించారు. అది తాత్కాలికంగా ఆనాడు అన్యాయం గెలవచ్చు, కానీ ఇవాళ 20 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు ద్వారా ధర్మం, న్యాయమే అంతిమంగా గెలుస్తుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అంతిమంగా ఎస్సీ వర్గీకరణ చట్టం తప్పనిసరిగా నిలబడి తీరుతుంది. ఈ పోరాటంలో ధర్మం, న్యాయమే గెలుస్తుందని మేము భావిస్తున్నాం. మా సోదరులు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు 30 ఏళ్ళుగా అనేక ప్రయత్నాలు చేసి దీన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తిరిగి మేము దాన్ని సాధించుకుంటున్నాం. కారణం ఏంటంటే ఇది న్యాయం, ధర్మం కాబట్టి న్యాయాన్ని, ధర్మాన్ని గుర్తించి వాటికి లోబడి అంబేద్కర్ స్ఫూర్తితో, ప్రజాస్వామిక స్ఫూర్తితో, సామాజిక న్యాయ స్ఫూర్తితో ఈ వర్గీకరణను మీరు స్వాగతించాలి. మనస్ఫూర్తిగా స్వాగతించి మాదిగలతో పాటు అన్ని కులాలను కలుపుకొని మన జాతికి రావాల్సిన మరిన్ని హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో వాళ్ళ భాగస్వాములు కావాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ మెడలో ఉన్న కండువ
ఆయన అంచర్లో మెడలో ఉన్న కండువ నల్ల కండువ పోయి కాషాయ కండువ వస్తుందని అక్కడక్కడ ప్రచారం కూడా జరుగుతుంది. అది గిట్టని వాళ్ళు చేసే ప్రచారం. మా నాయకుడు 30 ఏళ్లలో ఏ కండువ ఇప్పటి వరకు మార్చిన సందర్భాలు లేదు. అప్పుడు ఎప్పుడు నల్ల కండువ మాత్రమే ఉన్నది. అది భవిష్యత్తులో నల్ల కండువగానే కొనసాగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చినప్పుడు కృష్ణమాయ గారు పచ్చ కండువ వేసుకోబోతున్నారని మాట్లాడిళ్ళు. రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ఇచ్చినప్పుడు మరి కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నారని మాట్లాడిన. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు సపోర్ట్ చేసినప్పుడు మరి టీఆర్ఎస్లో అని ప్రచారం చేసిండ్రు. మేము మా లక్ష్య సాధన కోసం ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు కాషాయ కండువాని ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసే వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి తప్ప మా నాయకుడు కండువ మారలేదు, భవిష్యత్తులో కూడా మారదు. అదంతా కేవలం దుష్ప్రచారం మాత్రమే. మా ఉద్యమం, మా నాయకుడు ఎప్పుడు పూర్తిగా స్వతంత్రంగా ఉండే వ్యక్తి, స్వతంత్రంగా ఉద్యమాన్ని నడిపే వ్యక్తులు భవిష్యత్తులో కూడా స్వతంత్రంగానే ఈ ఉద్యమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కానీ మాకు సహకరించినటువంటి రాజకీయ పార్టీలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ స్వప్నం సాకారం కావడానికి ప్రధానంగా కేంద్రంలో అధికారం నుండి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి మాదిగ ఉద్యమానికి మద్దతుగా నిలిచినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వారికి యావత్ మాదిగ జాతి తరపున కృతజ్ఞత తెలపడం మా బాధ్యత. కాబట్టి మా అందరి తరపున యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే దక్షిణ భారతదేశంలో మాదిగ ప్రజలందరి తరపున నిన్న మందకృష్ణ మాదిగ గారు ప్రధానమంత్రి గారిని కలిసి వారి కృతజ్ఞతలు తెలియజెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది జీర్ణించుకోలేక కాషాయ కండువ అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప మా నాయకుడి కండువ మారే పరిస్థితి లేదు. అంటే 30 సంవత్సరాల వర్గీకరణ సాధించారు. మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏ ఎజెండా చేయబోతున్నారు? ఈ 30 ఏళ్ల పోరాటం ఎస్సీ వర్గీకరణ కోసమే జరిగింది కాబట్టి ప్రస్తుతం మా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, తమిళనాడులోను, కర్ణాటకలోను రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవడం మీద మేము ప్రధాన దృష్టి పెడతాం. ఆ వర్గీకరణ అమలు చేసుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం, సాంకేతికంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఇప్పటికీ ఈ 4 రాష్ట్రాల్లో ఏవైతే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చారో ఆ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణను వర్తింపజేసే విధంగా మేము ముందుకు సాగడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. దీని తర్వాత భవిష్యత్తులో ఏ డిమాండ్ల మీద మా ఉద్యమం కొనసాగుతుంది, భవిష్యత్తులో ఏ అంశాలు మేము ఎన్నుకోబోతున్నాం అనే విషయం మీద ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ సమావేశంలో మేము చర్చించుకున్న తర్వాత ఆ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను మా జాతీయ అధినేత మందకృష్ణ మాదిగ గారు ప్రకటిస్తారు.